ఛానల్ ఆల్రౌండ్ క్లాక్. ఇవాల్టి వీడియోలో దోశలు వేసుకుంటున్నాను. బియ్యం పిండితో ఇన్స్టెంట్గా అప్పటికప్పుడే ఇలా దోశలు వేసుకోవడం చాలా ఈజీగా ఉంటుంది. ప్రతిరోజు కూడా మనం బ్రేక్ఫాస్ట్ ఏం చేయాలి, డిన్నర్ ఏం చేయాలి అనుకుంటూ ఉంటాము. ఏం తోచనప్పుడు ఇంట్లో ఉన్న పదార్థాలతోనే ఈ విధంగా అయితే బియ్యం పిండి దోశలు అయితే వేసుకోవచ్చు చాలా ఈజీగా. ఈ బియ్యం పిండి దోశలు వేసుకోవడానికి మనకి 1 కప్పు బియ్యం పిండి తీసుకున్నాను. అందులో అర్ధ కప్పు అంత గోధుమ పిండి తీసుకున్నాను. పావు కప్పు కింద ఇంకా తక్కువ మైదా పిండి తీసుకున్నాను. ఈ మూడింటి మిశ్రమాన్ని కలిపి వేసుకుంటే మనకి దోశలు చక్కగా వస్తాయి. అందుకని ఈ మూడింటిని అయితే కలుపుతున్నాను. ఇప్పుడు రుచికి తగినంత ఉప్పుని వేసుకుంటున్నాను. తర్వాత వాము కూడా వేసుకుంటున్నాను, అది కూడా 1/2 స్పూను. తర్వాత ఇది పల్లీల పౌడరు, పల్లీలు, ఎండుమిరపకాయలు, జీలకర్ర మూడింటిని కలిపి మిక్స్ చేసుకుని నేను ఎప్పుడూ రెడీగా పెట్టుకుంటాను. ఆ పౌడర్ అయితే ఇందులోకి ఇప్పుడు 2 స్పూన్లంతా వేస్తున్నాను. తర్వాత ఉల్లిపాయ ముక్కల్ని చిన్నగా కట్ చేసుకోవాలి. ఉల్లిపాయ ముక్కలు వేస్తే చాలా బాగుంటుంది. ఎంత చిన్నగా అయితే అంత చిన్నగా కట్ చేసుకోవాలి. తర్వాత కొత్తిమీరని కూడా చిన్నగా చాప్ చేసుకొని పెట్టుకొని క్యారెట్ తురుము కూడా చిన్న దాంట్లో తురుముకున్నామంటే మనకి దోశ వేయడానికి వీలుగా ఉంటుంది. దోశ చక్కగా వస్తుంది. నేనైతే ఒక చిన్న క్యారెట్ అయితే తీసుకున్నాను, 1 ఉల్లిపాయ తీసుకున్నాను. ఇప్పుడు ఇవన్నీ కట్ చేసి పెట్టుకున్నాం కదా, వీటిని ఒక్కొక్కటిగా వేసుకొని బాగా కలుపుకోవాలి. మనం పిండిలో మనకి కావలసినంత ఉప్పు వేసాము. కారంకి అంటే ఇది ఇప్పుడు పల్లీల పౌడర్లో ఎండుమిర్చి కూడా వేసాను కాబట్టి కారం కూడా అదే సరిపోతుంది. ఇప్పుడు వీటన్నింటిని కలుపుకోవాలి. ఎంతో ఈజీగా ఇన్స్టెంట్గా ఇలాంటి దోశలు మనకి ఇంట్లో ఏం చేయాలి అని తోచనప్పుడు బ్రేక్ఫాస్ట్కు వేసుకోవచ్చు. ఇందులోకి చట్నీ చేసుకుంటే చాలు, పల్లీల చట్నీ చాలా టేస్టీగా ఉంటుంది. అలాగే డిన్నర్కి కూడా చేసుకోవచ్చు. ఈ దోశలు అయితే చాలా చక్కగా హెల్తీగా ఉంటాయి. ఇంట్లో ఉన్న పదార్థాలతోనే చేసుకోవచ్చు కాబట్టి మనకి ఈజీగా ఉంటుంది చేసుకోవడానికి. ఇప్పుడైతే వీటన్నింటినీ బాగా కలుపుకున్న తర్వాత నీటిని యాడ్ చేసుకొని ఇలా కలుపుతూ ఉండాలి. ఇలా ఉండలు లేకుండా పిండిని కలుపుతూ ఉండాలి. ఇలా కలుపుతూ ఉంటే ఉండలు లేకుండా మనకి విస్కర్లో కలిపామంటే చాలా చక్కగా పిండి మొత్తం రెడీ అయిపోతుంటుంది. మీరు కూడా ఇలాంటి దోశలు వేస్తూ ఉంటారా ఇన్స్టెంట్గా? మనము ఉల్లిపాయ ముక్కలు, కొత్తిమీర ఆకులు వేసాం కదా, అలా కాకుండా కూడాను పిండి మాత్రం 3 వేసి అందులోకి ఉప్పు వేసి అలా ప్లెయిన్ దోశలు కూడా వేసుకోవచ్చు. ఎప్పుడు ప్లెయిన్ దోశలు వేస్తే రొటీన్గా ఉంటుంది కదా, ఇలా వేసామంటే మసాలా దోశలాగా ఉంటుంది అనే ఉద్దేశంతో ఇవైతే అన్నీ కూడా మిక్స్ చేశాను. ఇందులోకి మనము చిన్నగా కట్ చేసుకున్న బీన్స్ కూడా వేసుకోవచ్చు. అలాగే ఇంకా వెజిటేబుల్స్ అన్నీ కూడాను ఫైన్ చాప్ చేసుకొని వేసుకున్నా కూడాను దోశలు అయితే చక్కగా వస్తాయి. వెజిటేబుల్స్తో కూడా మిక్స్ చేసుకొని ఇలాంటి దోశలు వేసుకున్నామంటే పిల్లలకు కూడా డిఫరెంట్గా ఉంటాయి, వాళ్ళు కూడా తినడానికి ఇష్టపడతారు. ఈ విధంగా ఉండలు లేకుండా కలుపుకున్న పిండిని తీసుకొని ఒక ప్యాన్ తీసుకొని ప్యాన్ పైన నూనె రాసుకొని దోశనైతే ఈజీగా వేసేయచ్చు. నేనైతే ఈ ప్యాన్ పైన నూనెను రాసుకోవడానికైతే ఈ బ్రష్ని అయితే యూజ్ చేస్తున్నాను. ఇదైతే చాలా బాగుంటుంది. ఇది అంతా కూడా దారంతో ఉండడం వల్ల, కాటన్ దారంతో మనకి హెల్తీ, ప్లాస్టిక్ ఏం మిక్స్ లేనందువల్ల హెల్తీగానే ఉంటుంది అని చెప్పవచ్చు. ఈ దోశ రాసుకునేది అయితే చాలా చక్కగా ఇలా ప్యాన్ పైన రాసుకున్నామంటే మనకి దోశ కూడా చక్కగా వస్తుంది. ఈ దోశలు అయితే చూస్తున్నారు కదా ఎంత చక్కగా వస్తుందో. దోశ అయితే రెడీ అయిపోయింది. ఇందులోకైతే పొటాటో పళ్ళెం కూడా చాలానే బాగుంటుంది. క్యారెట్ పళ్ళెం అయితే ఇంకా బాగానే ఉంటుంది. క్యారెట్ పళ్ళెంలోకి ఎగ్ వేసుకొని కూడా చేసుకున్నా దీనికి మంచి కాంబినేషన్ అని చెప్పవచ్చు. ఉల్లిపాయలు వేసినందున నేనైతే ఇందులోకి పల్లీల చట్నీ అయితే చేసుకున్నాను. పల్లీల చట్నీతో చక్కగా ఉండింది.
నాకైతే క్రిస్పీగా ఉన్న దోశల్లోకి పల్లీల చట్నీ చాలా చక్కగా టేస్టీగా ఉండింది. మీరు కూడా ఇలాంటి దోశ ట్రై చేసి కమెంట్ చేయండి ఎలా వచ్చిందో అని. ఎంతో చక్కగా ఇన్స్టెంట్గా అప్పటికప్పుడే వేసుకునే దోశలు ఇవి. బియ్యం పిండి, గోధుమ పిండి, మైదా పిండి వేసుకొని మీరు కూడా తప్పకుండా ట్రై చేసి ఎలా వచ్చిందో కమెంట్ ద్వారా తెలియజేయండి. కొత్తగా నా వీడియోస్ చూస్తున్న వాళ్ళైతే పూర్తి వీడియో చూసి సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని క్లిక్ చేస్తే నేను ఏ వీడియో అప్లోడ్ చేసినా మీకు నోటిఫికేషన్ ద్వారా వస్తుంది.